స్పోకెన్ ఇంగ్లీష్ లెసన్ 11 ప్రీవియస్ లెసన్లో సింపుల్ పాస్ట్ టెన్స్లో నెగటివ్ సెంటెన్సెస్ గురించి నేర్చుకున్నాం కదా. ఈ లెసన్లో క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సింపుల్ పాస్ట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ డిడ్. వాక్యం హెల్పింగ్ వర్బ్తో మొదలైతే అది క్వశ్చన్ అవుతుంది. ఒకవేళ WH వర్డ్స్ ఉపయోగించాల్సి వస్తే అవి హెల్పింగ్ వర్బ్స్కి ముందు వాడాలి. గమనించండి, డిడ్తో వాక్యాలు మొదలయ్యాయి కనుక ఈ వాక్యాలు ప్రశ్నలు. డిడ్ ఐ గో టు మార్కెట్? నేను మార్కెట్కి వెళ్ళానా? డిడ్ వి గో టు మార్కెట్? మేము మార్కెట్కి వెళ్ళామా? డిడ్ యూ గో టు మార్కెట్? మీరు మార్కెట్కి వెళ్ళారా? డిడ్ దే గో టు మార్కెట్? వారు మార్కెట్కి వెళ్ళారా? డిడ్ హీ గో టు మార్కెట్? అతను మార్కెట్కి వెళ్ళాడా? డిడ్ షీ గో టు మార్కెట్? ఆమె మార్కెట్కి వెళ్ళిందా? డిడ్ ఇట్ గో టు మార్కెట్? అది మార్కెట్కి వెళ్ళిందా? మనకి ఒక పాజిటివ్ సెంటెన్స్ వ్రాయడం వస్తే నెగటివ్ సెంటెన్స్ వ్రాయడం సులువు, అలాగే ప్రశ్నలు కూడా. గమనించండి, డిడ్ తర్వాత భాగమంతా చదివితే అది పాజిటివ్ సెంటెన్స్గా అనిపిస్తుంది. ఐ గో టు మార్కెట్ అనేది పాజిటివ్ సెంటెన్స్ అయితే దాని ముందు డిడ్ చేర్చితే అది క్వశ్చన్గా మారింది. సో పాజిటివ్ సెంటెన్స్ ఒకటి వ్రాయగలిగితే మిగిలినవి చాలా సులభం. ఇప్పుడు WH వర్డ్ వెన్ అనేది యాడ్ అయింది. వాక్యాలు చూద్దాం. వెన్ డిడ్ ఐ గో టు మార్కెట్? నేను మార్కెట్కి ఎప్పుడు వెళ్ళాను? వెన్ డిడ్ వి గో టు మార్కెట్? మేము మార్కెట్కి ఎప్పుడు వెళ్ళాము? వెన్ డిడ్ యూ గో టు మార్కెట్? మీరు మార్కెట్కి ఎప్పుడు వెళ్ళారు? వెన్ డిడ్ దే గో టు మార్కెట్? వారు మార్కెట్కి ఎప్పుడు వెళ్ళారు? వెన్ డిడ్ ఈ గో టు మార్కెట్? అతను మార్కెట్కి ఎప్పుడు వెళ్ళాడు? వెన్ డిడ్ షీ గో టు మార్కెట్? ఆమె మార్కెట్కి ఎప్పుడు వెళ్ళింది? వెన్ డిడ్ ఇట్ గో టు మార్కెట్? అది మార్కెట్కి ఎప్పుడు వెళ్ళింది? నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. నేను చెప్పానా? డిడ్ ఐ టెల్? నేనేం చెప్పాను? వాట్ డిడ్ ఐ టెల్? మేము చూసామా? డిడ్ వి సీ? మేము ఏమి చూసాము? వాట్ డిడ్ వి సీ? మీరు కొన్నారా? డిడ్ యూ బాయ్? మీరు ఏం కొన్నారు? వాట్ డిడ్ యూ బాయ్? వారు తిన్నారా? డిడ్ దే ఈట్? వారు ఏం తిన్నారు? వాట్ డిడ్ దే ఈట్? ఆమె వండిందా? డిడ్ షీ కుక్? ఆమె ఏమి వండింది? వాట్ డిడ్ షీ కుక్? ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్లో క్వశ్చన్ నెగటివ్ చూద్దాం. క్వశ్చన్ పాజిటివ్కి క్వశ్చన్ నెగటివ్కి మధ్య వ్యత్యాసం ఏమిటంటే నాట్ అనే ఒక పదం. నాట్ అనే పదం హెల్పింగ్ వర్బ్ తర్వాత వస్తుంది. డిడ్ హెల్పింగ్ వర్బ్ కనుక నెగటివ్లో డింట్ అవుతుంది. వాక్యాలు గమనించండి. డింట్ ఐ గో టు మార్కెట్? నేను మార్కెట్కి వెళ్ళలేదా? డింట్ వి గో టు మార్కెట్? మేము మార్కెట్కి వెళ్ళలేదా? డింట్ యూ గో టు మార్కెట్? మీరు మార్కెట్కి వెళ్ళలేదా? డింట్ దే గో టు మార్కెట్? వారు మార్కెట్కి వెళ్ళలేదా? డింట్ హీ గో టు మార్కెట్? అతను మార్కెట్కి వెళ్ళలేదా? డింట్ షీ గో టు మార్కెట్? ఆమె మార్కెట్కి వెళ్ళలేదా? డింట్ ఇట్ గో టు మార్కెట్? అది మార్కెట్కి వెళ్ళలేదా? నెక్స్ట్ WH వర్డ్తో వాక్యాలు. వై డింట్ ఐ గో టు మార్కెట్? నేను మార్కెట్కి ఎందుకు వెళ్ళలేదు? వై డింట్ వి గో టు మార్కెట్? మేము మార్కెట్కి ఎందుకు వెళ్ళలేదు? వై డింట్ యూ గో టు మార్కెట్? మీరు మార్కెట్కి ఎందుకు వెళ్ళలేదు? వై డింట్ దే గో టు మార్కెట్? వారు మార్కెట్కి ఎందుకు వెళ్ళలేదు? వై డింట్ హీ గో టు మార్కెట్? అతను మార్కెట్కి ఎందుకు వెళ్ళలేదు? వై డింట్ షీ గో టు మార్కెట్? ఆమె మార్కెట్కి ఎందుకు వెళ్ళలేదు? వై డింట్ ఇట్ గో టు మార్కెట్? అది మార్కెట్కి ఎందుకు వెళ్ళలేదు? గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ టెన్స్లో అయినా స్ట్రక్చర్ రూల్ మారదు. ఆ పర్టికులర్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ తెలిసి ఉండాలి. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఇప్పటి వరకు నేర్చుకున్న పాజిటివ్, నెగటివ్, క్వశ్చన్ పాజిటివ్, క్వశ్చన్ నెగటివ్లు ఒకే టేబుల్లో చూద్దాం. ఫస్ట్ కాలం చూద్దాం. పాజిటివ్. ఐ వెంట్ టు మార్కెట్? నేను మార్కెట్కి వెళ్ళాను. వి వెంట్ టు మార్కెట్? మేము మార్కెట్కి వెళ్ళాము. యూ వెంట్ టు మార్కెట్? మీరు మార్కెట్కి వెళ్ళారు. దే వెంట్ టు మార్కెట్? వారు మార్కెట్కి వెళ్ళారు. హీ వెంట్ టు మార్కెట్? అతను మార్కెట్కి వెళ్ళాడు. షీ వెంట్ టు మార్కెట్? ఆమె మార్కెట్కి వెళ్ళింది. ఇట్ వెంట్ టు మార్కెట్? అది మార్కెట్కి వెళ్ళింది. ఇవి పాజిటివ్ సెంటెన్సెస్ కనుక వర్బ్ టు అంటే V2 వర్బ్ ఫామ్ని ఉపయోగించాం. గో, వెంట్, గాన్. వెంట్ అనేది V2 కాబట్టి
V2 ఉపయోగించాం. నెగటివ్ సెంటెన్సెస్ చూద్దాం. ఐ డిడ్ంట్ గో టు మార్కెట్. నేను మార్కెట్కి వెళ్ళలేదు. వీ డిడ్ంట్ గో టు మార్కెట్. మేము మార్కెట్కి వెళ్ళలేదు. యూ డిడ్ంట్ గో టు మార్కెట్. మీరు మార్కెట్కి వెళ్ళలేదు. దే డిడ్ంట్ గో టు మార్కెట్. వారు మార్కెట్కి వెళ్ళలేదు. హీ డిడ్ంట్ గో టు మార్కెట్. అతను మార్కెట్కి వెళ్ళలేదు. షీ డిడ్ంట్ గో టు మార్కెట్. ఆమె మార్కెట్కి వెళ్ళలేదు. ఇట్ డిడ్ంట్ గో టు మార్కెట్. అది మార్కెట్కి వెళ్ళలేదు. ఇక్కడ వెళ్ళలేదు అంటే గతంలో ఒక పని జరగలేదు అన్న ఉద్దేశంతో చెప్పేవి. థర్డ్ కాలం గమనించండి. క్వశ్చన్ పాజిటివ్. డిడ్ ఐ గో టు మార్కెట్? నేను మార్కెట్కి వెళ్ళానా? డిడ్ వీ గో టు మార్కెట్? మేము మార్కెట్కి వెళ్ళామా? డిడ్ యూ గో టు మార్కెట్? మీరు మార్కెట్కి వెళ్ళారా? డిడ్ దే గో టు మార్కెట్? వారు మార్కెట్కి వెళ్ళారా? డిడ్ హీ గో టు మార్కెట్? అతను మార్కెట్కి వెళ్ళాడా? డిడ్ షీ గో టు మార్కెట్? ఆమె మార్కెట్కి వెళ్ళిందా? డిడ్ ఇట్ గో టు మార్కెట్? అది మార్కెట్కి వెళ్ళిందా? ఇవి క్వశ్చన్ పాజిటివ్. అలాగే క్వశ్చన్ నెగిటివ్ కూడా చూద్దాం. లాస్ట్ కాలం. డింట్ ఐ గో టు మార్కెట్? నేను మార్కెట్కి వెళ్ళలేదా? డింట్ వీ గో టు మార్కెట్? మేము మార్కెట్కి వెళ్ళలేదా? డింట్ యూ గో టు మార్కెట్? మీరు మార్కెట్కి వెళ్ళలేదా? డింట్ దే గో టు మార్కెట్? వారు మార్కెట్కి వెళ్ళలేదా? డింట్ హీ గో టు మార్కెట్? అతను మార్కెట్కి వెళ్ళలేదా? డింట్ షీ గో టు మార్కెట్? ఆమె మార్కెట్కి వెళ్ళలేదా? డింట్ ఇట్ గో టు మార్కెట్? అది మార్కెట్కి వెళ్ళలేదా? ఇప్పటి వరకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ లెసన్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి నేర్చుకుందాం.